ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లోని ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఏంటంటే, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q ప్లస్ 1 వేర్ q ఈజ్ సమ్ ఇంటిజర్. ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటే, లెట్ a ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, b ఈక్వల్స్ టు 2. ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నామంటే, మన క్వశ్చన్లో ఫార్మ్స్ ఏమని ఇచ్చారు, 2q ప్లస్ 1 అని ఇచ్చారు. అక్కడ నంబర్ 2 ఉంది కాబట్టి, క్యూకు ముందు 2 ఉంది కాబట్టి ఆ నంబర్ ఇక్కడ b ఈక్వల్స్ టు 2గా తీసుకోవాలి. బై డివిజన్ ఆల్గరిథం మనకు తెలిసింది ఏంటంటే, a ఈక్వల్స్ టు bq ప్లస్ r ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ లెస్ దాన్ b. q గ్రేటర్ దాన్ 0. ఇక్కడ q గ్రేటర్ దాన్ 0 ఎందుకు తీసుకున్నామంటే, పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి, మనం తీసుకున్న a అనేది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి q మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు డివిజన్ ఆల్గరిథం ఫార్ములా ఏమైపోతుంది, b వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ టు 2q ప్లస్ rగా మారుతుంది. r అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ లెస్ దెన్ 2 అవుతుంది, ఎందుకంటే b వాల్యూ 2 కాబట్టి. అంటే r వాల్యూస్ ఏమై ఉంటాయి, ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్ r అనేది 0 కావచ్చు, 1 కావచ్చు. ఎందుకంటే r వాల్యూ 0 కావచ్చు, 2 కంటే తక్కువ ఉండాలి. ఇన్ బిట్వీన్ 0 అండ్ 2 అండ్ 0 కూడా కావాలి, ఎందుకంటే r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని ఉంది కాబట్టి కండిషన్లో. ఇప్పుడు మనకు r వాల్యూ తెలిసిపోయినాయి. r అనేది 0, 1. ఫస్ట్ r ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. సబ్స్టిట్యూట్ r వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటిది, a ఈక్వల్స్ టు 2q ప్లస్ r. దీంట్లో r వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ టు 2q ప్లస్ 0గా మారుతుంది. దీన్ని మనం ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే, a ఈక్వల్స్ టు 2qగా రాయొచ్చు. a ఈక్వల్స్ టు 2q అనేది ఈవెన్ ఇంటీజర్, ఎందుకంటే 2q అనేది 2తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. 2qను మనం 2తో డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి q రిమైండర్ మిగులుతుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. a ఈక్వల్స్ టు 2q అనేది ఈవెన్ ఇంటీజర్. r ఈక్వల్స్ టు 1 తీసుకుంటే దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఫస్ట్ ఈక్వేషన్ a ఈక్వల్స్ టు 2q ప్లస్ r, దాంట్లో r వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ టు 2q ప్లస్ 1. ఆల్రెడీ మనకు తెలుసు 2q అనేది ఈవెన్ ఇంటీజర్ అని తెలిసిపోయింది ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. a ఈక్వల్స్ టు 2q బదులు ఈవెన్ ఇంటీజర్ రాస్తే ప్లస్ 1. ఇక్కడ ఏమైపోయింది, a ఈక్వల్స్ టు ఈవెన్ ఇంటీజర్ ప్లస్ 1 అయింది. ఈవెన్ ఇంటీజర్కి 1 యాడ్ చేసినాం అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సపోజ్ ఈవెన్ ఇంటీజర్ 2 తీసుకున్నాం అనుకోండి, 2కి 1 యాడ్ చేయండి, 2 ప్లస్ 1, అప్పుడు ఏమైపోతుంది, 3 అవుతుంది. ఇంకా ఏదైనా ఈవెన్ ఇంటీజర్ తీసుకోండి, సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి, 6 ప్లస్ 1 7 అవుతుంది. 7 ఈజ్ ఏ ఆడ్ నంబర్. సో ఈవెన్ ఇంటీజర్ ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. దీన్ని బట్టి మనకేం తెలిసిపోతుంది, a ఈక్వల్స్ టు 2q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్. దీన్ని థర్డ్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2, దట్ ఈస్ a ఈక్వల్స్ టు 2q ఈవెన్ ఇంటీజర్. ఫ్రమ్ ఈక్వేషన్ 3, దట్ ఈస్ a ఈక్వల్స్ టు 2q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ అని ప్రూవ్ చేసినాం. దీన్ని బట్టి మనం కంక్లూషన్కి ఏం రావచ్చు, ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q ప్లస్ 1 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం చూద్దాం. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. సొల్యూషన్ తీసుకుంటే,
let a be a positive odd integer. b ఈక్వల్స్ టు 4 తీసుకోవాలి. ఇక్కడ 4 ఎందుకు తీసుకోవాలంటే ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ఫార్మ్స్ ఏమున్నాయి, 4q ప్లస్ 1, 4q ప్లస్ 3. క్యూకు ముందు 4 ఉంది కాబట్టి b వాల్యూ 4గా తీసుకోవాలి. బై డివిజన్ ఆల్గరిథం మనకేం తెలుసు అంటే a ఈక్వల్స్ టు bq ప్లస్ r, వేర్ r ఈజ్ గ్రేటర్ దెన్ r ఈక్వల్స్ టు 0 లెస్ దెన్ b అండ్ q గ్రేటర్ దెన్ 0. ఎందుకంటే a ఈజ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ కాబట్టి q వాల్యూ కూడా పాజిటివ్ అయి ఉంటుంది. ఈ ఈక్వేషన్లో b ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a ఈక్వల్స్ టు 4q ప్లస్ r వస్తుంది. కండిషన్ గురించి ఆలోచిస్తే r ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ 4 అవుతుంది. ఎందుకంటే b వాల్యూ 4 తీసుకున్నాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకోవాలి. అకార్డింగ్ టు కండిషన్ మనం r వాల్యూ గురించి ఆలోచిస్తే ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్ వాల్యూస్ 0, 1, 2, 3. ఎందుకంటే 4 కంటే తక్కువ ఉండాలి అకార్డింగ్ టు కండిషన్ ప్రకారం. నౌ లెట్ r ఈక్వల్స్ టు 0, r వాల్యూ 0 తీసుకుందాం. దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ 1 తెలుసు, a ఈక్వల్స్ టు 4q ప్లస్ r. దీంట్లో r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ టు 4q ప్లస్ 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 4కి బదులు 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఒక 2 బయటకు రాసి ఇంకో 2ని క్యూని బ్రాకెట్లో రాస్తే 2 ఇంటూ 2q అవుతుంది. ఇక్కడ పింక్ కలర్లో ఉన్న 2qను క్యూగా తీసుకుంటే అప్పుడు ఈక్వేషన్ a ఈక్వల్స్ టు 2q అవుతుంది. ఏ నెంబర్నైనా మనము 2తో మల్టిప్లై చేస్తే ఆ నంబర్ ఈవెన్ నంబర్గా మారుతుంది. ఇక్కడ ఈక్వేషన్ a ఈక్వల్స్ టు 2qలో క్యూని 2తో మల్టిప్లై చేసాం కాబట్టి 2q అనేది ఈవెన్ నంబర్ అవుతుంది. దీన్ని బట్టి మనము a ఈక్వల్స్ టు 4q ఈవెన్ ఇంటీజర్ అని ప్రూవ్ చేశాం. దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ కేస్ చూద్దాం. లెట్ r ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఈ r ఈక్వల్స్ టు 1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఈక్వేషన్ 1 ఏంటో తెలుసు, దట్ ఈజ్ a ఈక్వల్స్ టు 4q ప్లస్ r. దీంట్లో r ఈక్వల్స్ టు 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది, a ఈక్వల్స్ టు 4q ప్లస్ 1గా మారుతుంది. ఆల్రెడీ మనము 4q అనేది ఈవెన్ ఇంటీజర్ అని ప్రూవ్ చేసాం అకార్డింగ్ టు సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు 4q ప్లస్ 1 ఎలా మారుతుంది, a ఈక్వల్స్ టు 4q అంటే ఈవెన్ ఇంటీజర్ ప్లస్ 1 అవుతుంది. ఈవెన్ ఇంటీజర్కి 1 యాడ్ చేస్తే ఆ నంబర్ ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో a ఈక్వల్స్ టు ఆడ్ ఇంటీజర్. దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, a ఈక్వల్స్ టు 4q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ అని చెప్పొచ్చు. దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కేసు తీసుకుందాం. లెట్ r ఈక్వల్స్ టు 2. ఈ r ఈక్వల్స్ టు 2 వాల్యూను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఈక్వేషన్ 1 మనకు తెలుసు, a ఈక్వల్స్ టు 4q ప్లస్ r అని. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, a ఈక్వల్స్ టు 4q ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ ఈ 2ని 1 ప్లస్ 1గా రాద్దాం. అప్పుడు ఈక్వేషన్ a ఈక్వల్స్ టు 4q ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. ఈ 4q ప్లస్ 1 ప్లస్ 1లో 4q ప్లస్ 1ను ఒక బ్రాకెట్లో రాసి
+1ని బయట రాద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు 4q+1 అనేది ఆడ్ ఇంటీజర్ అని ప్రూవ్ చేశాం ఫ్రమ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు a ఈక్వల్స్ టు ఇన్ బ్రాకెట్ 4q+1 ఏమవుతుంది? a ఈక్వల్స్ టు ఆడ్ ఇంటీజర్ +1 అవుతుంది. మనం ఇంతకు ముందే అనుకున్నట్లు ఆడ్ ఇంటీజర్కి 1 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. సో a ఈక్వల్స్ టు ఈవెన్ ఇంటీజర్. దేర్ఫోర్ a ఈక్వల్స్ టు 4q+2 అనేది ఈవెన్ ఇంటీజర్ అని మనకు తెలుస్తుంది. దీన్ని ఈక్వేషన్ 4గా తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కేసు r ఈక్వల్స్ టు 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 1 తెలుసు. ఏంటిది? a ఈక్వల్స్ టు 4q+r. దీంట్లో r వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్స్ టు 4q+3 అవుతుంది. ఈ a ఈక్వల్స్ టు 4q+3లో 3ని 2+1గా రాద్దాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? a ఈక్వల్స్ టు 4q+2+1 అవుతుంది. ఇప్పుడు 4q+2ను ఒక బ్రాకెట్లో +1ను బయట రాద్దాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? a ఈక్వల్స్ టు ఇన్ బ్రాకెట్ 4q+2+1 అవుతుంది. ఆల్రెడీ మనము ఈక్వేషన్ 4లో ప్రూవ్ చేయడం జరిగింది. ఏంటంటే 4q+2 ఈవెన్ నంబర్ అని. సో a ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4q+2 ఈవెన్ నంబర్ కాబట్టి a ఈక్వల్స్ టు ఈవెన్ నంబర్ +1 అవుతుంది. ఎనీ ఈవెన్ నంబర్కి 1 యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆడ్ నంబర్ అవుతుంది. సో a ఈక్వల్స్ టు ఆడ్ నంబర్. దేర్ఫోర్ a ఈక్వల్స్ టు 4q+3 ఆడ్ నంబర్ అని మనకు తెలుస్తుంది. దీన్ని ఈక్వేషన్ 5గా తీసుకుందాం. Therefore, according to equation 3 and 5, we conclude that every positive odd integer is of the form 4q+1 or 4q+3, where q is some integer. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న సెకండ్ ప్రాబ్లం హోంవర్క్ చేయండి.